the building. డీటెయిల్స్ చూస్తే తెలుగు రాష్ట్రాలలో ఉగాది పండుగకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి ఇంట్లో పచ్చడి, పిండి వంటలు, కొత్త బట్టలు, పంచాంగ శ్రవణం ఇలా సాంప్రదాయంగా పండుగను జరుపుకుంటారు. కానీ యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోత్కూరు మున్సిపాలిటీలో మాత్రం ఉగాది వేడుకలు కొంచెం భిన్నంగా కనిపిస్తాయి. ఇక్కడ పచ్చడితో పాటుగా చుక్క, ముక్క కూడా పండుగలో భాగమైపోతుంది. ఈ సాంప్రదాయం ఎలా మొదలైందో తెలుసుకోవాలి అంటే ఈ ఆసక్తికరమైన కథను వినాల్సిందే. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు ప్రాంతంలో చాలా సంవత్సరాల క్రితం ఒక పెద్ద సమస్య ఉండేదని గ్రామ పెద్దలు చెబుతున్నారు. దాదాపు 100 ఏళ్ల క్రితం వేసవి కాలం వచ్చేసరికి గ్రామంలో ప్రజలు పెద్ద ఎత్తున వ్యాధులకు గురయ్యేవారని, ముఖ్యంగా మసూచి, కలరా వంటి అంటువ్యాధులు వ్యాపించి చాలా మంది ప్రాణాలు కోల్పోయేవారని పెద్దలు చెబుతున్నారు. అయితే అప్పట్లో వైద్య సౌకర్యాలు కూడా అంతగా అందుబాటులో లేకపోవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారని గ్రామస్తులు వెల్లడించారు. అప్పట్లో గ్రామంలో పరిస్థితులను చూసిన గ్రామ పెద్దలు అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఉగాది రోజున ఊరంతా కలిసికట్టుగా అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేయాలని నిర్ణయించారు. జంతువులను బలి ఇచ్చి నైవేద్యం పెట్టి అమ్మవారిని శాంతింపచేయాలని భావించారు. అలా ఉగాది రోజున పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు. గ్రామస్తుల విశ్వాసం ప్రకారం ఆ తర్వాత ఆ వ్యాధులు ప్రబలటం తగ్గిపోయిందని ఇప్పటికీ చెబుతుంటారు. అప్పటి నుంచి ముత్యాలమ్మ తల్లికి బోనాలు సమర్పించడం, చుక్కా ముక్కతో ఉగాది జరుపుకోవటం ఒక సాంప్రదాయంగా మారిపోయింది. బాబు శర్మ, మోత్కూర్ అభయ వీరాంజనేయ స్వామి దేవాలయం. ప్రత్యేకించి చెప్పాలంటే మా మోత్కూర్లో ఉగాది ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం మా మోత్కూరుకు ఉంది. పూర్వం రోజుల్లో ఈ ఊరికి మశూచి అనేటటువంటిది, అంటే ఒక అంటువ్యాధి లాంటిది రావడం జరిగింది. అప్పుడు ఎంత ఏం చేసినా ఇప్పుడున్నటువంటి మెడికల్ వ్యవస్థ ఆ రోజులలో లేదు కాబట్టి వాళ్ళు దేవునికి మొక్కడమో అదో ఏదో చేయడమో, బోనాలో ఏదన్నా ఒకటి సమర్పించుకోవాలని ఆలోచన చేసినప్పుడు అప్పుడు ఆ రోజులలో పెద్ద మనుషులు, అంటే పెద్ద మనుషులు, అన్ని కులాల పెద్ద మనుషులు కూర్చొని ఒక చర్చ చేసి అసలు ఏం చేయాలన్న ఆలోచన చేసి ముత్యాలమ్మ అనేటటువంటి అమ్మవారి వల్లనే మశూచి అనేటటువంటిది వచ్చింది కాబట్టి తూర్పున ఒక ముత్యాలమ్మ ఉంటుంది, పడమరన ఒక మా ఊరి ప్రత్యేకత. 2 ముత్యాలమ్మలు ఉంటాయి, తూర్పు ఒకటి, పడమర ఒకటి. అయితే ఈ ముత్యాలమ్మకు బోనాలు తీయాలనే ఆలోచన వాళ్ళు చేసుకొని బోనాలు చేయడం జరిగింది. అమ్మవారు కరుణించి ఈ మశూచి అనేటటువంటిది పూర్తిగా తొలగిపోయేటట్టు జరిగింది. అది ప్రజల యొక్క నమ్మకం, ఆత్మవిశ్వాసం. అంతేకాకుండా ఈ బోనాలతో పాటు ఈ ఎడ్ల బండ్లు కూడా ప్రత్యేకమైన అయితే గ్రామంలో ఇప్పటికీ అదే సాంప్రదాయం కొనసాగుతోంది. ఉగాది పండుగ రోజున మోత్కూరు గ్రామస్తులు అందరూ కలిసి గ్రామం తూర్పు, పడమర వైపున ఉన్న ముత్యాలమ్మ ఆలయాలకు వెళ్లి కోళ్లు, మేకలను బలి ఇస్తారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి తాటికలను శాఖగా పోస్తారు. ఉగాది ముందు రోజు రాత్రి బోనాలు తయారు చేసి ప్రత్యేకంగా అలంకరిస్తారు. బోనం కుండలకు పసుపు, కుంకుమ రాసి వేప మంటలతో అందంగా ముస్తాబు చేస్తారు. రైతులు తమ ఎడ్ల బండ్లను శుభ్రంగా కడిగి పసుపు, కుంకుమ, పూలదండాలతో అలంకరిస్తారు. పేరు కోమటి మచ్చగిరి, మాది మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రం, యాదాద్రి భువనగిరి జిల్లా. ఉగాది అనగానే తెలుగు సంవత్సరం, కొత్త సంవత్సరానికి స్వాగతం పలికినటువంటి, యుగానికి ఆదైనటువంటి ఉగాది అనేటువంటి పర్వదినం 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ భారతదేశంలో జరుపుకునే రీతిలో కంటే విభిన్నంగా మోత్కూరు జరుపుకునే ఒక ప్రత్యేకత ఒక 100 ఏళ్ల నాటి నుంచి ఇక్కడ కొనసాగుతూ ఉన్నది. పూర్వకాలంలో ఇక్కడ మశూచి, కలరా వ్యాధి విపరీతంగా ప్రబలడంతో చాలామంది రోగాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న ఆ తరుణంలో పూర్వము ఆ గ్రామ పెద్దలు, మోత్కూరు గ్రామ పెద్దలందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి తూర్పు ముత్యాలమ్మకు, పడమటి ముత్యాలమ్మకు, ఇంద్రపల్లి ముత్యాలమ్మకు చలిబోనాలు చేస్తామనేటువంటి మొక్కులు మొక్కడంతోనే
ఆ బోనాలు సమర్పించడంతో అప్పుడు విపరీతంగా ప్రబలుతున్నటువంటి ఆ కలరా మశూచి వ్యాధి పూర్తిగా అంతమొందడం జరిగింది. ఆ రోజు నుంచి నేటి వరకు కూడా ప్రతి ఉగాది సందర్భాన ఊళ్ళో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఇంటికొక బోనం చొప్పున ఇంద్రపల్లి ముత్యాలమ్మకు, పడమటి ముత్యాలమ్మకు, తూర్పు ముత్యాలమ్మకు చలి బోనాలు సమర్పిస్తూ ఉంటారు. అదేవిధంగా అమ్మవారికి ఒడి బియ్యం పోయడం, తర్వాత వెండి కళ్ళు అమ్మవారికి బహుకరించడం, తర్వాత గురువుల పిల్లలతోని గురువులల్లా కళ్ళు కానీ తర్వాత ఇతర పానీయాలు మొక్కుగా సమర్పించేటువంటి ఆచారం కొనసాగుతూ వస్తుంది. ఉగాది రోజు ఉదయం ఇంటింటా ఉగాది పచ్చడిని తయారు చేసి తాగుతారు. మధ్యాహ్నం పండుగ భోజనాలు ప్రారంభమవుతాయి. పచ్చడితో పాటు మందు మాంసం కూడా భోజనంలో భాగమవుతోంది. అనంతరం మహిళలు బోనాలు ఎత్తుకొని డప్పు చప్పుల మధ్య ఊరేగింపుగా బయలుదేరుతారు. ఈ ఊరేగింపు చివరకు మోత్కూరు హైస్కూల్ ఆవరణకు చేరి అక్కడికి చేరుకున్న తర్వాత రైతులు తమ ఎడ్ల బండ్లను వాహనాల్లో బోనాల చుట్టూ తిప్పుతారు. బైక్, ఆటో, జీప్, లారీ ఇంట్లో ఏది ఉన్నా అదే తీసుకుని వచ్చి ఓలింగా అంటూ బోనాల చుట్టూ ప్రదర్శనలు చేస్తారు. నేను మోత్కూరు వాస్తవ్యాన్ని. ఇక్కడ ఉగాది అనేటువంటిది సంవత్సరాది పేరు మీద సంవత్సరానికి మొదలు కాబట్టి అట్లా ప్రపంచమంతా జరుపుకుంటుంటే ఇక్కడ మాత్రం ఉగాది భిన్నంగా ఉంటుంది. పూర్వకాలంలో ఇక్కడ మసూచి లాంటి జబ్బులతో ఇబ్బంది పడుతున్నప్పుడు మొక్కు మీద ఇక్కడ ప్రతి ఉగాది పండుగ కూడా బోనాలు తీసేటువంటి ఒక చక్కని ఆచారం ఉంది. ఈ బోనాలతో పాటు ఇక్కడ ఎడ్ల బండ్ల పోటీలు, తర్వాత ఎద్దులను అలంకరించడం, బండ్లను అలంకరించడం అలాంటి ఒక ఉల్లాసభరితమైనటువంటి వాతావరణంలో ఇక్కడ ఉగాది అనేటువంటిది చాలా భిన్నంగా, చాలా ఆహ్లాదకరంగా జరగడం అనేటువంటిది ఆనవాయితీ. అదే రోజు ఇక్కడ బోనాలను వండుకొని బోనాలను తీసుకొని ఇక్కడ మూడు రకాలుగా ఇక్కడ హై స్కూల్ ఆవరణలో ఈ ఊర్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి బోనాలను ఒక దగ్గర సమీకరించి వాటిని 3 విభాగాలుగా విభజించి ఊర్లో ఉన్నటువంటి 3 వైపులా పంపడం అనేటువంటిది ఆనవాయితీ. అదేవిధంగా సాయంత్రం వరకు కూడా ఒక ఉల్లాసభరితంగా చాలా అంటే సాయంత్రం పంచాంగ శ్రవణం ఉంటుంది, ఉదయం పూట బోనాల హడావిడి ఉంటుంది. అదేవిధంగా ఈ మధ్యలో ఈ ఎడ్ల బండ్ల తర్వాత యువతరం అనేటువంటిది ఒక ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో వాళ్ళు ఓలింగా అనేటువంటి కేరింతలతోని ఒక చాలా గొప్పగా జరుపుకునేటువంటి ఆచారం ఇక్కడ ప్రతి ఏటా జరుగుతున్నటువంటి విషయాలు. ఈ వేడుకలు చూడటానికి మోత్కూరు మాత్రమే కాకుండా పరిసర గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు వస్తుంటారు. ఎడ్లబండ్ల ప్రదర్శనలు, వాహనాల ఊరేగింపులు పోటాపోటీగా జరుగుతాయి. యువత బైకులతో విన్యాసాలు చేస్తూ సందడి చేస్తారు. సుమారు 2 నుంచి 3 గంటల పాటు ఈ ప్రదర్శనలు హోరాహోరీగా కొనసాగుతాయి. ఆ తర్వాత మహిళలు బోనాలు తీసుకుని హైస్కూల్ ఆవరణ నుంచి ముత్యాలమ్మ ఆలయాల వరకు ఊరేగింపుగా వెళతారు. అక్కడికి చేరుకున్న తర్వాత అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించి గ్రామం చల్లగా ఉండాలని, పిల్లాపాపలు ఆరోగ్యంగా ఉండాలని, పాడి పంటలు బాగుండాలని ప్రార్థిస్తారు. అనంతరం సాయంత్రం గ్రామంలోని రామలింగేశ్వర స్వామి ఆలయంలో పంచాంగ శ్రవణాన్ని నిర్వహిస్తారు. దాంతో మోత్కూరులో ఉగాది వేడుకలు ముగుస్తాయి. ఉగాది 2 రోజుల ముందు నుంచే మోత్కూరు పరిసర ప్రాంతాలు పండుగ వాతావరణం నెలకొంటోంది. ప్రతి ఇంటికి వచ్చిన బంధువులతో ఊరంతా కలకలలాడుతోంది. మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని జామచెట్లబావి, కొండాపురం, ఆరిగూడెం గ్రామాల ప్రజలు కూడా ఇదే తరహాలో ఉగాది పండుగను జరుపుకుంటూ ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. రాజ్యసభ